ప్రస్తుత సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడింది. కుటుంబంలో విలువలు లేవు. వారిపై భర్తకు, భర్తపై భార్య, తల్లిదండ్రులపై పిల్లలకు, పిల్లలపై తల్లిదండ్రులకు నమ్మకం లేని, గౌరవం లేని, విధేయత చూపించని, ఒక మాటలో విలువలు లేనటువంటి కుటుంబాలుగా మనం చూస్తున్నాం. కుటుంబాలు బలహీనపడితే తిరిగే నష్టం, అది సరిచేసుకోలేని నష్టం, అది జీవితకాల నష్టం. గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఒక వంట పాడైపోతే ఒక పూటకు మాత్రమే నష్టం. ఒక పంట పాడైపోతే ఒక సంవత్సర కాలానికి మాత్రమే నష్టం. కానీ ఒక జంట, దంపతులు పాడైపోతే జీవితకాలం నష్టం, సరి చేసుకుంటుంది. అందుకే జంట బాగుండాలి, భార్య భర్తలు బాగుండాలి. బాగుండాలి అని మాట చెప్తే సరిపోతుంది. బాగుండటం అంటే ఎలా ఉంటే బాగున్నట్టు, మంచి ఇంట్లో ఉంటే బాగుంట, లేదా మంచి కారులో తిరిగితే బాగుంట, లేదా మంచి బంగారం విలువైన ఆభరణాలు ధరించుకుంటే బాగున్నట్ట. అంటే బయటికి కనిపించే వస్తువులు, బయటికి కనిపించే ఆభరణాలు, బయటికి కనిపించే భౌతికమైన సంపద ఇవి ఉంటే బాగున్నట్టు కాదు అనేది మనం కదా కొన్ని మారాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఒక భర్త బాగున్నాడు లేదా ఒక భర్త బాగుండాలి అంటే ఒక మాదిరికరమైనటువంటి భర్త, ఒక ఆదర్శప్రాయుడైనటువంటి భర్త ఎలా ఉంటాడు? ఈరోజు ఏ భార్య అయినా భర్త కొరకు, నా భర్త ఒక ఆదర్శప్రాయుడు, నా భర్త నిజంగా ఆయనలో ఒక మాదిరికరమైనటువంటి ఒక భర్త ఎలా ఉంటాడో నేను ఆలోచిస్తున్నాను. ఒక భర్తగా ఆయన నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. ఆయన నాకే కాదు, నా పిల్లలు కూడా ఒక చక్కటి మాదిరి. మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద నాయకుడుగా, మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పేటువంటి భార్యలు, చెప్పేటువంటి కుటుంబాలు ఎందుకుంటాయంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనుకుంటాను. కారణం, ముందుగా చెప్పినట్లు ఎవరు కూడా వారి వారి బాధ్యతలు, వారి వారి ధర్మాలు నిర్వర్తించడం లేదు. ఇక క్రైస్తవ్యం దగ్గరకు వచ్చేసరికి సంఘాలు బాగుండాలి అని అంటే ముందుగా కుటుంబాలే బాగుండాలి అని చెప్పాను. కుటుంబాలలో భార్యాభర్తల మధ్య లేని ఐక్యత సంఘంలో కూడా ఉండదు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య లేని ప్రేమలు సంఘంలో కూడా ప్రేమలు ఉండవు. కనుక ఏ కుటుంబాలు, ఏ సంఘంలో ఉన్న కుటుంబాల మధ్య ప్రేమలుంటాయో ఆ సంఘంలో ప్రేమలుంటాయి. కారణం, కుటుంబానికి వెన్నెముక లాంటి, సంఘానికి వెన్నెముక లాంటివి కుటుంబాలు. అందుకే మొదటగా భర్త యొక్క బాధ్యతలు లేదా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి భర్తకు ఉండవలసినటువంటి క్వాలిటీస్, ఆ లక్షణాలను గురించి మనం మాట్లాడుతూ, గత వారం మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, భర్త నాయకుడుగా ఉంటాడు అన్న విషయాన్ని మనం మాట్లాడుతూ, నాయకుడు అంటే ఎలాంటి నాయకుడు అయినా అంటే అధికారాన్ని చూపించేటువంటి నాయకత్వం కాదు, ప్రేమను చూపించేటువంటి నాయకత్వం. నాయకుడు అనగానే నిరంకుశత్వం కాదు, నాయకుడు అనంటే నియంతృత్వం కాదు, నియంతలా కాదు, ప్రేమను చూపించేటువంటి నాయకుడుగా భర్త ఉండాలి అనేది గత వారం మాట్లాడుకుంది. అంతేకాక దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు అన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. అంటే అధికారం ఉంది కదా అనంటే ఏదో భార్యపై పూర్తి అధికారము ఉన్నట్లు కాదు. భార్యపై భర్తకున్న అధికారంలో కూడా దేవుడు హద్దులు పెట్టాడు అన్న విషయాన్ని మాట్లాడాను గత వారం. గుర్తుందో లేదో, లిమిట్ ఉంది. ఈ దేశంలో ఎందరో అధికారులున్నా వాళ్ళ అధికారాలన్నింటికి ఒక పరిమితి ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. అలానే ఒక భర్తకు కూడా దేవుడు ఒక పరిధి పెట్టాడు. అంతవరకే తప్ప అంతకు మించి భార్యపై నీకు దేవుడు సర్వాధికారాన్ని దేవుడు నీకు ఇవ్వలేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఎందుకు అనంటే ఒక సిస్టమ్ ఉంది.
మనం ఎలా అయితే దేశాన్ని మనం చూడగలిగితే దేశంలో కూడా ఆహ్, చక్కగా పరిపాలన జరగాలి అనంటే ఒక సిస్టాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అది ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక పని జరగాలి అనంటే ఒక క్రమ పద్ధతిలో ఆ పని చేయాలి. ఏదైనా ఒక కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా జరగాలి అనంటే, ఆ కార్యక్రమాన్ని కూడా ఒక క్రమమైన పద్ధతిలో దాన్ని మనం జరిగించినప్పుడే, ఆ కార్యక్రమం కావచ్చు, లేదా ఆ పని కావచ్చు, చక్కగా జరుగుతుంది అనేది మనకు తెలిసినటువంటి చిన్న విషయం ఇది. మనకి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఒక కార్యక్రమాన్ని మనం తలపెట్టినప్పుడు, ఆ కార్యక్రమం అనేది చక్కగా జరగాలి అనంటే, దాన్ని ఒక క్రమ పద్ధతిలో బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలందరికీ మనం పంచుతుంటాం. ఇదిగో ఈ పని చేయండి. ఈ పని పైన వీళ్ళు నాయకులుగా ఉంటారు. మరొక పని, ఆ పనిలో ఇంతమందుంటారు. వీళ్ళందరి పైన పలానా వాళ్ళు నాయకులుగా ఉంటారు. వీళ్ళందరి పైన మరొకాయన నాయకుడుగా ఒక వ్యవస్థ ఇది. దీని వలన ఏంటంటే, మనం తలపెట్టినటువంటి కార్యం ఏదైతే ఉందో, అది సజావుగా, చక్కగా జరుగుతుంది అనేది అందులో ఉన్న సిస్టమ్‌లో, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్దేశ్యం. ఒక గ్రామాన్ని పరిపాలించడానికి ఒక సర్పంచ్ ఉంటాడు. మరలా వీళ్ళందరి పైన ఏమంటే ఆ సర్పంచ్ అంటాడు. ఆ పైనొచ్చేసి ఆ వ్యవస్థను మనం చూస్తుంటే మన మన ప్రాంతంలో ఒక ఎంపీటీసీ అంటారు, ఒక జెడ్పీటీసీ అంటారు, ఒక ఎమ్మెల్యే అంటారు, ఎంపీ అంటారు. వీళ్ళందరి పైన అక్కడ ఏమంటే ఒక ప్రధానిగా ఉంటాడు. అంటే ఇవన్నీ ఈ సిస్టమ్ అంతటిని కూడా మనం చూస్తుంటే, ఇదంతా ఎందుకు అనంటే పరిపాలన చక్కగా జరగడానికి. పరిపాలన క్రమంగా, చక్కగా ప్రభుత్వం యొక్క ఏమంటారు అనంటే పథకాలు లేదా ప్రభుత్వ సంక్షేమం అనేది ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఉండాలి అనంటే, క్రింది స్థాయి నుంచి పైనున్నటువంటి వారి వరకు అందరూ కూడా క్రమంగా, చక్కగా పనిచేయాలి. అప్పుడే ప్రజలందరూ కూడా బావుంటారు. అది అందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. రైట్. అలానే దేవుడు స్త్రీ పైన పురుషుడిని దేవుడు ఎలా పెట్టాడు అని మనం మాట్లాడుకున్నామంటే, శిరస్సుగా పెట్టాడు అనేది మనం మాట్లాడుకున్నాం. స్త్రీకి శిరస్సు ఎవరని మాట్లాడుకున్నాం? పురుషుడు. అంటే స్త్రీకి శిరస్సు పురుషుడు అనంటే, స్త్రీ పైన అధికారాన్ని పురుషుడికిచ్చాడు. అలా అని పురుషుడి పైన ఇంకా ఎవరు అధికారం లేరని కాదు. పురుషుడి పైన ఎవరు అధికారం లేరా? ఒకవేళ స్త్రీకి శిరస్సు పురుషుడే అని అంతటితో ఆపేస్తే నియంత అయిపోయేవాడు. ఎందుకంటే నేనే సుప్రీం ఇంక. ఇంక నా పైన ఎవరు లేరు అనే ఒక అహంకారం, ఒక గర్వం పురుషుడికొస్తుంది. అందుకే దేవుడు ఒక క్రమం ఏంటంటే స్త్రీకి శిరస్సు పురుషుడైతే, పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు అన్నాడు. క్రీస్తుకు కూడా శిరస్సు ఎవరు? తండ్రి, దేవుడున్నాడు. అంటే ఈ ఆర్డర్ చూసారా ఎంత బావుందో? అంటే భార్య భర్తకు లోబడాలి. భర్త క్రీస్తుకు లోబడతాడు. క్రీస్తు తండ్రి అయిన దేవునికి ఆయన లోబడతాడు. ఇదంతా కూడా ఒక వ్యవస్థ. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. ప్రారంభ దినాలలో కూడా సంఘంలో కూడా ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్రమం ఏదైతే దేవుడు పెట్టాడో, ఆ క్రమాన్ని చక్కగా మర్యాదగా జరిగించండి అని ఒక మాట పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్తాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చివరి వచనంలో అనగా 40వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చివరి వచనంలో, కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి. కానీ ఆ పదం చూసారా? సమస్తమును అన్న మాట చూడండక్కడ. అంటే మీకు ఉన్నటువంటి వరాలు ఏవైతే ఉన్నావో, వరాలు కలిగిన వారుగా మీరు ఎవరెవరైతే ఉన్నారో సంఘంలో, సమస్తమును మర్యాదగాను, క్రమముగాను జరగనియ్యండి. సమస్తమును మర్యాదగాను, క్రమముగాను జరగనియ్యండి అన్నాడు అనంటే, సంఘంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయన అన్నాడు, మర్యాదగా, క్రమముగా జరిగించండి అన్నాడు. సంఘంలో ఎప్పుడు కూడా ఒక క్రమం ఉండాలి. అదే కదా! క్రమంగా. ఏది చేసినా కానీ ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి సంఘంలో. క్రమం. లేకపోతే ఏమవుతది అనంటే, అది సంఘంగా ఉండదది. అల్లరి అల్లరైపోతుంటది. అందుకే అక్కడే చెప్తాడు కదా! పరిశుద్ధాత్ముడు సంఘములన్నింటిలో పరిశుద్ధాత్ముడు సమాధానమునకే కర్త కానీ, అల్లరికి కర్త కాడు అని మాట్లాడతాడు. సమాధానమునకే కర్త దేవుడు, అల్లరికి కర్త కాడు. ఏ సంఘములో అల్లరి, ఏ సంఘములో గలిబిలి, ఏ సంఘములో ద్వేషాలు, కలహాలుంటాయో అది నిజంగా క్రీస్తు సంఘం కాదు. అక్కడ నిజంగా పరిశుద్ధాత్ముడు లేడు.
పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనంటే ఆ సంఘంలో అక్కడ అల్లరి ఉండదు. సమాధానం ఉంటుంది. ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని, సమాధానము లేని, ఒక క్రమము లేని సంఘాలు అవి పరిశుద్ధాత్మునికి నిలయాలు కావవి. దురాత్మకు, భ్రష్టాత్మకు నిలయాలు ఆ సంఘాలు. ఎందుకంటే అల్లరి కాదు అనన్నప్పుడు అల్లరేంటి మరలా సంఘంలో? అది ఏ విధమైన అల్లరైనా కానివ్వండి. ఏదో మనకు అల్లరి అనగానే ఏదో ఎగరడం కోసం మీరు అనుకుంటున్నారేమో. పోనీ వాళ్ళు ఎగరటం లేదండి, పాటలకు ఎగరటం లేదు. కానీ ఇక్కడ ఫైటింగ్ చేసుకుంటున్నారు సంఘంలో. మరి ఇదేం అల్లరి? మీకు అర్థమైందా? మనం ఈ మాట చూపించేసి ఏదో కొన్ని సంఘాల వాళ్ళని మనం టార్గెట్ లక్ష్యంగా పెట్టుకొని ఏం మాట్లాడుతుంటాము అనంటే, చూసారండి వాళ్ళు ఆ డ్రమ్ములకు, ఆ వాయిద్యాలకు, ఆ పాటలకు వాళ్ళు గెంతుతుంటారండి, ఎగురుతుంటారండి, అది అల్లరండి అని మనం అంటాం. అది అల్లరైతే ఇక్కడ ఒకరికొకరు పడటం లేదు ఇక్కడ. ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఒకరు ద్వేషించుకుంటున్నారు. ఇంకా మాట్లాడుతూ 2 వర్గాలైపోయారు. ఒక వర్గం మరొక వర్గం మీద దాడి చేసుకుంటున్నారు. మరి ఇదేం అల్లరి? అంటే ఆ అల్లరి, అల్లరి అన్నారు. మరి ఇది అల్లరి కాదా? అది తప్పు అన్నప్పుడు ఇది రైట్ అవుతుందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సంఘము అన్న తర్వాత సంఘములో సమాధానమే తప్ప అక్కడ ఏ విధమైనటువంటి అల్లరికి తావు ఉండకూడదు. సంఘానికి వెళ్తున్నాము అనంటే నెమ్మది. సంఘంలో కూర్చున్నాము అనంటే ప్రశాంతత. దేవుని మాటలు వింటున్నాము అనంటే ఒక భయం. ఆయన జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాము అనంటే ఏదో అప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, వేదనతో వచ్చినప్పుడు దేవుని వాక్యంతో ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యం ఆరాధనలో ఉన్నప్పుడు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గొడవైపోయి, ఇక్కడ అల్లరైపోయి, ఇక్కడ ద్వేషంతో, ఇక్కడ కలహాలతో, ఇక్కడ కక్షలతో ఉంటే ఎందుకు ఇక సంఘానికి రావడం? కనుక సంఘం, క్రీస్తు సంఘము అనేది ఎలా ఉండాలి అని అంటే అది ఒక క్రమంగా ఉండాలి. ఒక మర్యాదగా ఉండాలి. కనుక సంఘంలో ఏ కార్యక్రమమైనా, దైవ సంబంధమైన ఏ కార్యక్రమమైనా ఎలా జరగాలి అని అంటే దేవునికి మహిమకరంగా జరగాలి. ఎప్పుడు దేవునికి మహిమకరంగా జరుగుతుంది అని అంటే ఒక చక్క క్రమంగా జరిగినప్పుడు అది. అందుకే మనం పనులు పంచుకుంటాం. బాధ్యతలు మనం పంచుకుంటాం దేవుని కార్యక్రమం అన్నప్పుడు. ఆ బాధ్యతలు మనం పంచుకున్నప్పుడు నాకు అప్పగించిన ఈ బాధ్యతను చక్కగా చేయాలి. నేను ఏ సమయానికి నేను రావాలి, ఏ సమయానికి నేను పూర్తి చేసుకోవాలి. అది. అప్పుడేంటి, ఆ తర్వాత జరిగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా టైం టు టైం జరిగిపోతుంటాయి. ఒకవేళ నా వలన ఎక్కడైనా కానీ ఆలస్యం అయిపోతే తర్వాత జరిగే మిగతా కార్యక్రమాలన్నిటి మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది, ఆ ప్రభావం కనబడుతుంది. దానివల్ల దేవుని కార్యక్రమం మహిమకరంగా జరిగినట్టుగా ఉండదు. అంత అల్లరిగా జరిగినట్టుగా ఉంటుంది. నిరాశతో వెళ్ళిపోతుంటారు. ఇంత ప్రయాస, ఇంత కష్టం, ఇంత భారం అంతా వ్యర్థమైపోతుంది. అందుకే దేవుని పనిలో ఉన్నటువంటి మనం చాలా జాగ్రత్తగా చేయాలి అనేది మనకు నేర్పిస్తున్నాడు ఆయన. సరే, ఏదైనా దేవుడు ఒక క్రమం పెట్టాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటి దేవుడు పెట్టిన క్రమం అని అంటే, భార్యాభర్తలుగా భార్యకు దేవుడు భర్తను శిరస్సుగా పెట్టి, భర్తకు ఎవరిని దేవుడు శిరస్సుగా పెట్టాడు? క్రీస్తుని శిరస్సుగా పెట్టాడు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అన్నాడు. అనగా భార్య భర్తకు లోబడితే, భర్త క్రీస్తుకు లోబడితే, క్రీస్తుకు దేవుడికి లోబడ్డాడు. ఇది ఒక సిస్టమ్, ఇది ఒక వ్యవస్థ అన్నమాట. అంతే తప్ప ఏ పురుషుడు కూడా, ఏ భర్త కూడా భార్యపై ఇంకెవరూ లేరు, నేనే సర్వము అని అనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి అహంకారము, అదేవిధంగా తను తప్పుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. వద్దు. భర్తగా నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, అది నా పైన ఉన్నటువంటి అధికారి ఎవరు? క్రీస్తు. నాకు శిరస్సుగా ఆయన ఉన్నాడు కదా. నేను తీసుకునే నిర్ణయం అనేది క్రీస్తుకు అంగీకారం అవుతుందా కాదా? నీ పైన బాస్ ఉన్నాడు నీకు, పురుషుడిగా, భర్తగా. కనుక నేను మాట్లాడుతున్న ఈ మాట నా పైన ఉన్నటువంటి ఆయన, ఈ మాటను ఆయన ఒప్పుకుంటాడా? నేను తీసుకున్న ఈ నిర్ణయం నా భార్య విషయంలో నాకు శిరస్సుగా ఉన్న క్రీస్తు దాన్ని అంగీకరిస్తాడా? నేను నా భార్య పట్ల ప్రవర్తించే ఈ తీరు ఏదైతే ఉందో దీన్ని నాకు శిరస్సుగా ఉన్నట్టు క్రీస్తు దీన్ని అంగీకరిస్తాడా అనే ఆలోచన ఎంతమందికి ఉంది? మనకు గుర్తుకు రాడు. ఎందుకంటే మనమే బాస్ అనుకుంటాం కనుక. మనమే సుప్రీం అనుకుంటాం. కంప్లీట్‌గా భార్య మీద సర్వ హక్కులు మనమే అనుకుంటాం. తప్పు. మన హక్కులకు కూడా ఆయన లిమిట్ పెట్టాడు. నీ పైన ఇంకో బాస్ ఉన్నాడు రా అని చెప్తున్నాడు. నువ్వే కాదు, నీ పైన ఇంకొక ఆయన ఉన్నాడు అధికారి. ఆయన చూడు అన్నాడు. ఇది ఆయన పెట్టినటువంటి క్రమం. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు పెట్టాడు ఈ క్రమం? ఎందుకు పెట్టాడు ఈ సిస్టమ్ అనే దాన్ని కూడా మనం చూస్తుంటే కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. జస్ట్ ఎందుకు పెట్టాడు ఈ క్రమాన్ని అన్నప్పుడు, మొదటగా దేవుడు తన ప్రజలను ఎలా నడిపిస్తున్నాడో ఇతరులు చూడాలి. అంటే బయట ఉన్నటువంటి సమాజం మన కుటుంబాలను చూసి నిజంగా ఆ భార్యాభర్తలు ఏంటండి అంత అన్యోన్యంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా తగుపడినట్టుగా ఎప్పుడు మాకు కనిపించలేదండి, వాళ్ళ ఇంట్లో నుంచి అసలు ఎప్పుడు కూడా శబ్దాలు రావండి, అంటే ఎప్పుడు వాళ్ళు అరుచుకున్నట్టుగా, కోపపడినట్టుగా ఎప్పుడు మాకు వినపడవండి అసలు అనగా,
ఎందుకు దేవుడు ఈ క్రమం, ఈ సిస్టమ్ పెట్టాడు అని అంటే, మొదటి కారణం ఏంటంటే, దేవుడు తన ప్రజలు ఎలా దేవుడు తన ప్రజలు ఎలా నడిపిస్తున్నాడు అంటే, వీళ్ళు ఇంత నిశ్శబ్దంగా, ఇంత క్రమంగా, ఇంత మర్యాదగా నడుచుకుంటున్నారు అని అంటే, వీరు నమ్మినటువంటి దేవుడి యొక్క గొప్పతనం. అంటే వీరు ఆరాధించే దేవుడు, వీరు పూజించే దేవుడు, ఆయన వీళ్ళకి నేర్పించిన ఒక క్రమం అనమాట ఇది. అందుకేనా వీళ్ళు ఇంత అన్యోన్యంగా, ఇంత ఐక్యంగా, ఇంత ప్రేమతో, ఇంత చక్కగా వారి కుటుంబాన్ని వారు కట్టుకుంటున్నారు, నడుపుకుంటున్నారు అని మనల్ని చూచి ఇతరులు లేదా బయట ఉన్నటువంటి సమాజం చూడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ క్రమాన్ని పెట్టాడు ఆయన. రైట్. రెండో విషయం ఏంటంటే, మనలో ఉన్నటువంటి దీనత్వం, పురుషుడిగా, భర్తగా నీలో ఉన్నటువంటి ఆ దీనత్వం, నీలో ఉన్న విధేయత దేవుడు చూడాలి. అంటే ఎందుకు నీకు అధికారాన్ని ఇచ్చాడు అని అంటే, నువ్వు నీ పైన ఉన్నటువంటి అధికారికి నువ్వు లోబడుతున్నావా లేదా? అందుకు దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు భర్తగా. అంటే నీ భార్యపై నీకు అధికారం ఇచ్చాను, అలానే నీ పైన కూడా నేను ఒక అధికారిగా ఉన్నాను. నీ భార్య నీకు లోబడాలని నువ్వు కోరుకోవడంలో తప్పులేదు, మరి నువ్వు నాకు లోబడాలి కదా. నీ భార్య నీ మాట వినాలి అని నువ్వు కోరుకోవడంలో తప్పులేదు, మరి నువ్వు నా మాట వినాలి కదా. కనుక నీవు నీ భార్య నీకు లోబడాలి, విధేయత చూపించాలి అనేది ఎంత నిజమో, నీవు కూడా నా కంట్రోల్లో ఉండాలి, నాకు నువ్వు విధేయత చూపించాలి అనేది నా ఇంటెన్షన్. అందుకే నీకు అధికారాన్ని ఇచ్చాను. దేవుడు అందుకే మనకు అధికారం ఇచ్చాడు. ఒకటి, ఇతరులు చూడాలి మన పరిపాలనను, మన కుటుంబ పాలనను ఇతరులు చూచి దేవుని గొప్పతనాన్ని తెలుసుకునేటట్లుగా. రెండు, మనలో ఉన్నటువంటి దీనత, లోబడటం, మనం ఎంతగా క్రీస్తుకు లోబడుతున్నాము అనేది, మన అధికారం కలిగి ఆయనకి ఎంతగా లోబడుతున్నాము, ఎంత విధేయత చూపుతున్నామో దేవుడికి అనేది, అది మనం కనపరచాలి, చూపించాలి దేవుడికి. అందుకే మనకు ఈ అధికారాన్ని ఇచ్చాడు. మూడు, కుటుంబాన్ని నీతిగా, నువ్వు అధికార దుర్వినియోగానికి నువ్వు పాల్పడకూడదు. అధికారం ఉంది కదా అని భార్య పట్ల, పిల్లల పట్ల అనుచితంగా, అమానుషంగా, కర్కశంగా ప్రవర్తించేటువంటి పురుషులు, తండ్రులు, భర్తలు చాలామంది ఉన్నారు. అలా కాకుండా నీ కుటుంబాన్ని నువ్వు నీతిగా నడిపించాలి. అందుకు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. 4, కుటుంబాన్ని భద్రపరుచుకోవాలి, కుటుంబాన్ని భద్రం చేసుకోవాలి. ఒక అధికారి ఏం చేయాలి? ఇప్పుడు ప్రధాని ఉన్నాడండి దేశానికి, ఆయన ఏం చేయాలి? పొరుగున ఉన్న పాకిస్తాన్ ఉంది, ఇటువైపు చైనా ఉంది, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దాడులు చేద్దామా, మరోవైపు బంగ్లాదేశ్ ఉంది, ఎప్పుడు దాడులు చేద్దామని చూస్తుంటారు. మరి దేశాన్ని శత్రువుల బారి నుంచి ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ఎవరిది? ప్రధానిదే. మనమంతా ఎన్నుకున్నాం ఆయన్ని. అంటే చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాల నుంచి మన దేశాన్ని భద్రం చేయవలసినటువంటి పూర్తి బాధ్యత ఎవరిది అని అంటే ఆయనది. అలానే దేవుడు నీ కుటుంబంపై నీకే ఎందుకు అధికారం ఇచ్చాడు పురుషుడుగా అంటే, అవును, నువ్వు కూడా నీ కుటుంబాన్ని భద్రం చేసుకోవాలి, జాగ్రత్త చేసుకుంటావు. అందుకు దేవుడు ఒక భర్తగా నీకు అధికారం ఇచ్చాడు, నీ భార్యపై, నీ పిల్లలపై, కంప్లీట్గా నీ కుటుంబంపై. అందుకే ఈ కుటుంబానికి నువ్వు యజమానివి, ఈ కుటుంబానికి నువ్వు ఒక నాయకుడివి, ఈ కుటుంబానికి నువ్వు ఒక అధికారివి. ఒక అధికారిగా, ఒక నాయకుడిగా, ఒక యాజకుడిగా నీకు దేవుడు ఈ బాధ్యత ఇవ్వటంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఇప్పటి వరకు మనం చూసిందే. ఇక ఇంకొక విషయం ఇక్కడ ఏమన్నాడు అని అంటే, పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు ఏలుట అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తాడు ఆయన. ఏలుట అనేటువంటి పదాన్ని అంటే ఒక భర్త లేదా ఒక నాయకుడిగా కుటుంబాన్ని ఏలాలి అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు కానీ, అలానే 10, 11 వచనాలు చదువుతున్నప్పుడు కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే 3వ అధ్యాయంలో 4వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 3:4లో ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? అధ్యక్షుడి కోసం, యాక్చువల్గా సంఘ కాపరి కొరకు, సంఘ నాయకుడి కొరకు మాట్లాడుతున్నా అతనికి ఉండవలసిన అర్హతల గురించి చెప్తున్నప్పుడు కిందికి వచ్చేసరికి ఏమన్నాడు అని అంటే, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడు. 4వ వచనంలో అన్నాడు, చూసారా? తన ఇంటి వారిని బాగుగా ఏలువాడు అంటాడు. అలానే 12వ వచనంలో కూడా చూడండి, 12వ వచనంలో కూడా పరిచారకులు అంటే సంఘంలో పరిచారకులైన వారి కోసం చెప్తున్నాడు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ చెప్తూ, పరిచారకులు ఏకపత్ని పురుషులను, తన పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను అన్నాడు. 4వ వచనంలో కానీ, ఇక్కడ మాట్లాడుతున్న ఈ 12వ వచనంలో కానీ ఏలువారై అన్న పదాన్ని ఉపయోగించాడు కదా. అంటే మొత్తానికి ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక భర్త కుటుంబాన్ని ఏలాలి. భర్త అంటే ఒక ఏలిక. ఇప్పుడు దేశాన్ని ఆయన ప్రధాని ఏలుతున్నాడు అని అంటాం కదా, అలా నీ కుటుంబాన్ని నువ్వే ఏలాలి అన్నాడు. ఇంతకీ ఏలుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, సరి అయినటువంటి అర్థం ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవటం, ఇష్టం వచ్చినట్టుగా అమలు చేయడం, అలా కాదు.
ఏలుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, దీనికి గ్రీకులో ఉపయోగించినటువంటి ఒక పదం ఉంది. ప్రోహిస్టమీ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు. ప్రోహిస్టమీ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తాడు గ్రీకులో. దీనికి తెలుగులో ఇంకా మరికొన్ని పదాలున్నాయి. ఏమంటాడు అనంటే, ఏలుట అనేటువంటి మాటకు నడిపించుట అన్న పదం ఉపయోగించాడు. నడిపించుట లేదా శ్రద్ధ తీసుకొనుట అంటాడు. నడిపించుట, శ్రద్ధ తీసుకొనుట అన్నాడు. అంటే ఇప్పుడు ఏలుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, నడిపించేవాడుగా ఉండాలి కుటుంబాన్ని. ఏలుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, శ్రద్ధ తీసుకోవాలి అని అర్థం. అంటే ఎలా నువ్వు నడిపించాలి కుటుంబాన్ని మరలా? ఒక భర్తగా నీ కుటుంబాన్ని నువ్వు ఎలా శ్రద్ధ తీసుకోవాలి అని అంటే, అక్కడ చెప్తాడు నిందారహితుడై అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. అనగా నీ కుటుంబం విషయంలో, నీ గృహాన్ని నువ్వు నడిపించే విషయంలో ఏ విధమైనటువంటి నిందకు అవకాశం ఇవ్వకుండా నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? నడిపించాలి. భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, మొత్తంగా నీ కుటుంబ విషయంలో ఏ విధమైనటువంటి నింద పడకుండా, నింద రాకుండా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించవలసిన, శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత అది కుటుంబ యజమానిగా, అధికారిగా దేవుడు నీకు ఇచ్చాడు. అనగా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మాటల్లో భర్త అనగానే నాయకుడు, నాయకుడు అనగానే అధికారి, అధికారి అనగానే ఇక్కడ నియంతృత్వంతో కూడుకున్నది కాదు, ప్రేమతో కూడుకున్నటువంటి నాయకత్వం. నీ నాయకత్వంలో ఏం కనిపించాలి? ప్రేమ కనబడాలి తప్ప నీ నాయకత్వంలో నియంత టైపులో ఉండకూడదు, లేదా అధికారం చూపించినట్లుగా ఉండకూడదు. నీ అధికారంలో ప్రేమతో కూడిన అధికారం, ప్రేమతో కూడిన నాయకత్వం, అది మీరు ఇందులో చూశారు. అలానే ఇంకా ఆలోచిస్తున్నప్పుడు భర్త కొరకు దేవుడు మాట్లాడినటువంటి బైబిల్లో ఇంకా అనేకమైనటువంటి సంగతుల కోసం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు భర్తను అన్నాడు, నాయకుడే, ప్రేమ కలిగిన నాయకుడు, ప్రేమ చూపించే నాయకుడు, క్రీస్తు సంఘం పట్ల ఏ విధమైన ప్రేమను చూపించాడో ఆ విధమైన ప్రేమను అదిగో సంఘం తన భార్య పట్ల చూపించాలి అని ఆ ప్రేమ విషయంలో క్రీస్తుతో ఈక్వల్ చేశాడు, క్రీస్తుతో సమానం చేశాడు. అంతేనా? క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగానే అన్నాడు కదా, ఒక భర్త భార్యను ప్రేమించాలి. నువ్వు నాయకుడు అయితే అదిగో ఆ క్రీస్తు చూపించిన ప్రేమతత్వాన్ని నువ్వు కూడా నీ కుటుంబం పట్ల, భార్య పట్ల చూపించాలి. అంతే. రెండవది ఏమన్నాడు అని అంటే, నాయకుడే, ప్రేమ కలిగిన నాయకుడు మాత్రమే కాదు, భర్త ఎలాంటి నాయకుడు అని అంటే ఒక కాపరి లాంటి నాయకుడు అని చెప్తాడు తర్వాత. అంటే ఎలాంటి నాయకత్వం అని అంటే ప్రేమతో కూడిన నాయకత్వం అనేది చూసాము. అదే సమయంలో ఒక భర్తలో ఉండవలసిన నాయకత్వం ఎలాంటిది అని అంటే ఒక కాపరి లాంటి నాయకత్వం. ఎందుకనంటే పాత నిబంధనలో దేవుడు తన్ను తాను ఎలా ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నాడు అని అంటే కాపరిలా తన గురించి తాను మాట్లాడుకుంటాడు. దేవుడు పాత నిబంధన అంతా చదవండి, యెహోవా గురించి మాట్లాడుతున్నప్పుడు, యెహోవా దేవుడి కోసం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలా తను పరిచయం చేసుకుంటాడు అంటే, నేను ఇశ్రాయేలీలకు నేను కాపరిని అంటాడు. ఇశ్రాయేలులకు కాపరి అని అంటాడు. 80 ఒకసారి చూస్తారా మాట, 80వ కీర్తన మొదటి వచనం, 80వ కీర్తన మొదటి వచనం, అలానే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనంలో, 80వ కీర్తన ముందుగా చూద్దాం. 80వ కీర్తన మొదటి వచనంలో ఇశ్రాయేలునకు కాపరి, ఆ పదం చూడండి, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా అన్నాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు? ఆసాపు కీర్తన అంటే ఇది. ఏమంటే దేవుడి కొరకు మాట్లాడుతున్న మాట కదా అది. దేవుని ఏమంటున్నాడు అనంటే, దేవుడా యెహోవా నువ్వు ఇశ్రాయేలుకు కాపరి. దేవుడు ఇశ్రాయేలుకు కాపరైతే పురుషుడు, భర్త తన కుటుంబానికి కాపరి. మనం చేసే పని ఏంటంటే మన మందను వదిలేస్తాం, పక్క మందల కోసం ఆలోచిస్తుంటారు చాలామంది. మన కుటుంబాలను వదిలేస్తారు. ఏమండి మిగతా కుటుంబాల మీద చూపిస్తుంటారు. చూపించొద్దని కాదు, ముందు మన కుటుంబం ఏంటి? దేవుడు నిన్ను ఏ కుటుంబానికి నిన్ను కాపరిగా పెట్టాడు? ఇదిగో నీ మందకు, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు. ఆయన ఇశ్రాయేలుకు కాపరి, నీవు నేను మన కుటుంబాలకు కాపరులు. అందుకే తర్వాత మాట చూడండి, మందవలె యోసేపును నడిపించేవాడా అంటే, యోసేపు అంటే ఇక్కడ ఇశ్రాయేలు అని అర్థం. ఇక్కడ అంటే ఇశ్రాయేలు అందరి తరపున యోసేపు అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నడిపించేవాడా, ఇశ్రాయేల్ అందరినీ ఒక మందగా, ఒక గొర్రెల మందగా చూపించి ఆ గొర్రెల మందకు కాపరు ఎవరయ్యా అని అంటే, షెపర్డ్ ఎవరయ్యా అంటే అదిగో కనబడుతున్న దేవుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం కూడా మీరు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం
11వ వచనంలో అక్కడ కూడా సేమ్ ఇదే వర్షన్, ఇదే మాట మాట్లాడుతుంటాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అన్నాడు. తన మందను ఎలా మేపుతాడట ఆయన? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించెను. పాలిచ్చే వాటిని అంటే మన భాషలో ఏమంటారు? అంటే భార్య ఒకవేళ పాలిచ్చే తల్లిగా ఉందనుకోండి, బాలింత అంటారు కదా, అదే కదా, రైట్. వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా సెన్సిటివ్‌గా డీల్ చేయాలి వాళ్ళతో ఉంటున్నప్పుడు. ఎందుకు అనంటే అప్పుడే బిడ్డని కన్నది కదా, బలహీనమైపోయింది ఇంకా. కనుక బలహీన పడిపోయినటువంటి ఆ సమయంలో ఆవిడను జాగ్రత్తగా నడిపించటం. ఇక్కడ కూడా ఆయన గొర్రెల గురించి మాట్లాడుతున్నప్పుడు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించెను. ఎవరు అంటే ఒక గొర్రెల కాపరి జనరల్‌గా మీరు చూడండి, గొర్రెల కాపరిలో మనం చూస్తున్నప్పుడు అనండి ఎంత ఓపిక కలిగి ఉంటాడో ప్రతి కాపరి. ఎందుకంటే ఒక గొర్రె కాదు, 2 గొర్రెలు, వందల గొర్రెలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాటన్నిటిని కూడా ఒక కాపరి ఒక చేతిలో కర్ర పట్టుకొని వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తుంటాడు. అందులో కుంటిగా ఉండేవి ఉంటాయి, సరిగా చూడలేనివి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఆ తర్వాత ఏమంటారు, మధ్య వయసులో ఉన్నవి ఉంటాయి, చాలా ముదిరిపోయినటువంటివి ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇంకా మరి కొన్నైతే ఏంటంటే అప్పుడే ఏమంటారు, అప్పుడే పుట్టిన వాటిని అప్పటికే ఆ కాపరి ఏం చేస్తుంటాడంటే వాటిని అవసరమైతే చంకన పెట్టుకుంటాడు. నడవలేని వాటిని అవసరమైతే ఆ కాపరి ఏం చేస్తుంటాడంటే భుజాన పెట్టుకుంటాడు. అంటే కొన్నింటిని గొర్రెలను అప్పుడే పుట్టిన వాటిని చంకన పెట్టుకొని నడవలేని పరిస్థితుల్లో, మరికొన్నింటిని భుజాన పెట్టుకొని వాటన్నిటి వందల గొర్రెలను జాగ్రత్తగా రోడ్డు దాటిస్తుంటాడు. జాగ్రత్తగా పొలాల్లోనికి, జాగ్రత్తగా కొండల్లోనికి తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఎంత జాగ్రత్తగా వాటన్నిటి కనిపెడుతుంటాడో, అంటే ఒక గొర్రెల కాపరి తన గొర్రెల మీద చూపించే అటెన్షన్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు పరమందున్న దేవుడు తన ఇశ్రాయేలీయులను తన ప్రజల మీద చూపించాడు. అదే శ్రద్ధ ఈరోజు మనము మన కుటుంబంపై చూపించాలి అనేది. ఆ రోజు గొర్రెల కాపరి అనంటే దేవుడు నాయకుడు, ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఒక నాయకుడుగా ఇశ్రాయేలు పట్ల ఎలా అంటే కాపరిగా మారిపోయాడు. దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలుల పైన ఒక కాపరిగా ఎలా మారిపోయాడో, అలానే దేవుడు మనలను మన కుటుంబాలకు ఒక కాపరిగా మార్చేశాడు. భర్తనగానే అధికారము, ఆఫ్కోర్స్ అధికారమే, కానీ ఆ అధికారం అనేది దేనితో కూడుకున్న అధికారము అని అంటే ఆయన అంటున్నాడు కాపరి చూపించే అధికారం, ప్రేమను చూపించే అధికారాన్ని గురించి మాట్లాడుకున్నాం. ప్రేమను చూపించే నాయకత్వం. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ నాయకత్వం కాపరి నాయకత్వం. కాపరి నాయకత్వాన్ని మనం చూపించాలి. అంటే కాపరి తన మంద పట్ల ఏ విధమైనటువంటి ప్రవర్తన కనపరుస్తాడో మనం అదే. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వద్దాం. యేసుప్రభు దగ్గరికి వస్తే నిజంగా ఒక పర్ఫెక్ట్ కాపరి ఎలా ఉంటాడో అనేది యేసుప్రభు చూపించాడు. ఆయన దేవుడు మనకు పాత నిబంధనలో ఆయన అదృశ్యుడుగా ఉన్నాడు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు దృశ్యుడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన అవును దేవుడై ఉన్న ఆయన మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చి మానవ ఆకారంలో ఈ భూమి మీద తిరుగుతున్నటువంటి సమయంలో ఆయన తన్ను తాను ఆయన ఎలా పరిచయం చేసుకున్నాడో తెలుసా? పాత నిబంధనలో దేవుడు ఎలా అయితే తన కాపరిని, మందక కాపరి, నేను గొర్రెల కాపరిని దేవుడు ఎలా అయితే ప్రొజెక్ట్ చేసుకున్నాడో, సేమ్ యేసుక్రీస్తు నోట కూడా మనం అదే వింటాం, నేను గొర్రెలకు మంచి కాపరిని. అక్కడ ఆయన కాపరి తండ్రి, ఇక్కడ యేసుక్రీస్తు ఆయన కూడా తను ఎలా మాట్లాడుతున్నాడు? నేను కాపరినే చెప్పుకుంటున్నాడు ఆయన. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అని మాట్లాడుతున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే, మనం ఉండాలి అని అంటే, ఎలా మనం మారాలి అని అంటే, ఒక భర్త ఇదిగో యేసుక్రీస్తు మన కంప్లీట్గా ఏంటంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు అన్నాడు కదా. మనము ఎలా మారిపోవాలంటే ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే సంఘము అనేది వధువైతే వరుడెవరు? క్రీస్తు. అలానే ఆ వరుడు సంఘానికి ఆయన వరుడైతే మన కుటుంబానికి లేదా ఒక భార్యకు నువ్వే కదా ఏమండి అధికారివి, నాయకుడివి. అలానే సంఘానికి నాయకుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఒక కాపరి లాంటి ప్రేమను చూపించాడు గొర్రెలకు. అలానే నీ భార్యకు నాయకుడు అయినటువంటి, నీ కుటుంబానికి నాయకుడు అయినటువంటి ఒక భర్తగా, ఒక యజమానిగా నువ్వు నేను కూడా కాపరి లాంటి ప్రేమను చూపించాలి, కాపరి లాంటి నాయకత్వాన్ని చూపించాలి. ఏంటి కాపరి లాంటి నాయకత్వం అంటే చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అనేసాడు.
గొర్రెలకు మంచి కాపరి. ఆ మంచి కాపరికి ఏం తెలుసు అంటే ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసు అంటే ఐ మీన్ ఏంటంటే 15 వచనంలో మీరు చదువుతున్నప్పుడు 15 వచనంలో నేను నా గొర్రెలను ఎరుగుదును. ఆ పదం చూసారా? నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు. అంటే ఏంటి ఆ గొర్రెలకు ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం చూసారా? ఆ అటాచ్‌మెంట్ చూడండి. గొర్రెలు నన్ను ఎరుగుతాయి. అదే అక్కడ రాయబడిన మాట మరలా చదవండి ఆ మాట. నా గొర్రెలు నేను ఎరుగుదును అన్నాడు. అవి కూడా నన్ను ఎరుగును అన్నాడు. అంటే ఒక కుటుంబానికి యజమానిగా, ఒక కుటుంబానికి భర్తగా ఉన్నటువంటి పురుషుడు తన కుటుంబం పట్ల పూర్తి అవగాహన ఉండాలి. అలానే ఆ కుటుంబంలో ఉన్న వారికి కూడా భర్త పట్ల లేదా యజమాని పట్ల పూర్తి అవగాహన, అండర్‌స్టాండింగ్ ఉండాలి. అది లేకనే ఈరోజు కుటుంబాలు పగిలిపోతున్నాయి. అది లేకనే ఈరోజు కుటుంబంలో భార్య భర్తకు గాని, తల్లిదండ్రులకు పిల్లలకు గాని గ్యాప్ ఎందుకు అనంటే అవగాహన లేక. భార్య అంటది నన్ను ఆయన సరిగ్గా అర్థం చేసుకోవటం లేదండి. భర్త అంటాడు ఇది నన్ను అస్సలు పట్టించుకోవటం లేదండి. ఈయన డైలాగులు. ఇక ఈలోపు పిల్లలు వచ్చేస్తుంటారు మా అమ్మ మా నాన్న ఎప్పుడు మారతారో అని వీళ్ళంటారు. తల్లిదండ్రులు మారాలి అని పిల్లలు అంటుంటే, భార్య గురించి ఏమో ఇది ఎప్పటికీ నాకు అర్థం కావడం లేదని భర్త అంటుంటే, మా ఆయన ఎప్పుడు ఈ జన్మలో మారేటట్టు కనిపించడం లేదని భార్య భర్త కోసం మాట్లాడుతుంది. అంటే మొత్తానికి ఓవరాల్‌గా చూస్తుంటే కుటుంబంలో ఎవరు ఎవరికి తెలియని పరిస్థితి. ఎవరు ఎవరిని అర్థం చేసుకోవటం లేదు. ఎవరు ఎవరిని ఎరుగని స్థితిలో ఉన్నారు. ఫెయిల్ అయిపోతున్నాయి కుటుంబాలు అందుకే. అందుకే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అందుకే కుటుంబాలు విఫలమైపోతున్నాయి. అందుకే ఈ బంధాలు బలహీన పడిపోతున్నాయి. రోడ్డున పడిపోతున్నాయి. ముక్కలైపోతున్నాయి. ఇది అన్ని కుటుంబాలలో జరుగుతున్నటువంటి లోపాలే ఇవన్నీ కూడా ఉన్న లోపాలే ఇవి. అందుకే వాటన్నిటిని కట్టడానికి, సరిచేసుకోవడానికే ఈ మాటలు ఈ సీరీస్ అంతా కూడా. అందుకే మాట్లాడుతున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు లాంటి క్యారెక్టర్ కదా మనకు కలిగి ఉండాలి. ఆయన లాంటి ప్రేమను కదా మనం చూపించాలి. మరి ఆయన ప్రేమ ఏంటంటే ఆ ప్రేమలో కాపరి లాంటి ప్రేమ ఆయనలో మనం చూసాం. అదే ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ కాపరికి ఉన్నటువంటి ఆ ప్రేమ, కాపరికి ఉన్న గుణం ఏంటంటే చెప్తున్నాడు. కాపరికి ఉన్న లక్షణం ఏంటంటే ఇప్పుడు చదివారు కదా 15లో నా గొర్రెలు నా తండ్రి నన్ను ఎలా ఎరుగును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడు. నా గొర్రెలను నేను ఎరుగుదును, అలానే నా గొర్రెలు కూడా నన్ను ఎరుగుతాయి. అప్పుడు నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది. ఒకరిపై ఒకరికి అవగాహన ఉన్నప్పుడు భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు అవగాహన ఉన్నంత వరకు ఆ కుటుంబాన్ని దుష్టుడు ముట్టడం అసాధ్యం. భర్త కోసం ఎవరైనా మాట్లాడారనుకోండి, మీకేం తెలుసండి మా ఆయన కోసం? నాకు తెలుసు. ఇప్పుడు భార్య కోసం ఎవరైనా మాట్లాడారనుకోండి, నోరు మొయ్యి మా ఆవిడేటో నాకు తెలుసు. ఇది వారి మధ్య ఉండవలసినటువంటి బాండింగ్, వారి మధ్య ఉండవలసిన అవగాహన. అది ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి మేము కలిసి కాపురం చేస్తున్నప్పుడు నా భార్య ఏంటో నాకు తెలియదా అని భర్త చెప్పాలి కదా. అలానే భర్త కోసం ఎవరైనా మాట్లాడినప్పుడు భార్య కూడా భర్త విషయంలో అదే మాట మాట్లాడినప్పుడు అవతల వాడికి మూడో వాడికి అవకాశం ఉంటుందా? మరొకసారి మాట్లాడతారు అవతల వాళ్ళు. ఈవెందో పిల్లలైనా కానీ కలగజేసుకొని భార్య భర్తల మధ్య ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఒరేయ్ నీకేం తెలుసురా నోర్ముయ్ అని ఒక తల్లిగా తండ్రిగా పిల్లలను గద్దించగలిగితే ఆ పిల్లల మధ్యలోకి వస్తారా ఇంకోసారి? అమ్మో. కానీ విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాల కుటుంబాలు ఎలా ఉన్నాయంటే తల్లిదండ్రుల పంచాయతీని పిల్లలు పరిష్కరిస్తున్నారు. ఇది మరీ విడ్డూరం. భార్య భర్తల మధ్య గొడవలను తల్లిదండ్రుల మధ్య పంచాయతీలు పరిష్కరించేది ఎవరంటే పిల్లలైపోయారు. అది ఎంత దారుణం కదా. అది ఎంత సిగ్గుపడవలసిన విషయం కదా. అది ఏ విధమైన ప్రేమ అంటున్నాడంటే ఆయన కాపరి లాంటి ప్రేమ. మనం రాజులం కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ఏదో భార్యల పైన రాజులం ఉన్నట్టుగా ప్రవర్తించకూడదు. ఇంకో మాట, వాళ్ళకంటే మనం ఏదో గొప్ప వాళ్ళం అన్నట్టుగా అస్సలు మాట్లాడకూడదు. దేవుడి దృష్టిలో మళ్ళీ చెప్తున్నాను, దేవుడి దృష్టిలో మనం రాజులమేమీ కాదు. అలానే వాళ్ళకంటే గొప్పవారము అని మనం అనుకున్నాము అని అంటే అక్కడనే మనకి తెలియని ఒక అహంకారము, తెలియని ఒక గర్వం వాళ్ళపైన మన నియంతలుగా మార్చేస్తుంది. అందుకే బైబిల్ ఎక్కడ కూడా నువ్వు నీ భార్య కంటే నువ్వు అధికం అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆవిడ పైన నువ్వు రాజురా, ఇంకా నీ పైన ఎవరు లేరురా అని కూడా దేవుడు చెప్పలేదు. ఇదంతా ఒక వ్యవస్థరా. ఇదంతా కూడా నీ భార్యకి పైన నువ్వు, నీ పైన నేను, నా పైన తండ్రి ఉన్నాడు కనుక ఈ వ్యవస్థలో ఒకరికొకరు మనం లోబడాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అప్పుడే కుటుంబాలు బాగుంటాయి అనేది బైబిల్ ఇచ్చిన సారాంశం. ఆ క్రమంలో మనం కాపరి, మనమందరం కూడా మన కుటుంబాలకు మనం ఎవరము కాపరులం అని మనకు అర్థమైతే మనందరిపైన ప్రధాన కాపరి అన్నాడు. యేసుక్రీస్తు కోసం పేతురు గారు మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ప్రధాన కాపరి అంటాడు, చీఫ్ షెపర్డ్ అంటాడు.
మనం అందరం కూడా షెపర్డ్స్ అనుకుంటే మనందరి పైన చీఫ్ అనమాట. వీళ్ళందరూ మంత్రులు. ఈ మంత్రులందరిపైన ఉండే ఆయన ఏమంటారు? ముఖ్య మంత్రి. మంత్రులు వీళ్ళందరూ కూడా సెంట్రల్లో, వాళ్ళందరిపైన ఉండే మంత్రిని ఏమంటారంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధాన మంత్రి అంటారు. అలానే పురుషులుగా, భర్తలుగా మనం అందరము కూడా కాపరులం అయితే మన పైన ఒక కాపరు ఉన్నాడు, ఆయన ప్రధాన కాపరి అంటారు. ఎవరు ఆ ప్రధాన కాపరి? యేసుక్రీస్తు. అంటే మనం అందరం కూడా మన ప్రధాన కాపరికి మనం లోబడాలి. మనం సుప్రీం కాదు, మన పైన ప్రధాన కాపరి ఉన్నాడు. ఆయన ముందు నిలబడాలి. ఆయనకి సమాధానం చెప్పుకోవాలి, ఆయనకి లెక్క చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదేమో, కానీ ఒక రోజు ఉంది, ఆయన ముందు నిలబడాలి. ఆయన అడుగుతాడు, ఆయనకి జవాబు చెప్పాలి. ఇక నువ్వు ఎవరినైనా మేనేజ్ చేయగలవేమో, ఎవరినైనా కన్విన్స్ చేయగలవేమో, ఎవరినైనా ఏ విధంగా నేను ఒప్పించగలవేమో, కానీ ఆయన ముందు నిలబడినప్పుడు నువ్వు మేనేజ్ చేస్తానంటే కుదరదు. మ్యానిపులేషన్ అస్సలు కుదరని పన్నది. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన చూస్తేనే గజగజ వణికిపోతాం. ఒకానొక సమయంలో ఆయన చూడటానికి కళ్ళు సరిపోవు, చూడటానికే మనకు ధైర్యం చాలదు. అలాంటిది నోరు తెరిచి మాట్లాడగలమా? అందుకే ఆ స్థితి, ఆ పరిస్థితిలోనికి వెళ్ళడానికి ముందు దేవుడు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు పెడుతున్నాడు, మన చెవులకు వినిపిస్తున్నాడు అని అంటే మారతామని, మారాలి అని, సరి చేసుకుంటామని, సరి చేసుకోవాలని అదే చెప్తున్నాడు ఆయన. ఇంకా ఎవరి కాపరి చేసేటువంటి పని మనం 23వ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఒకసారి 23వ కీర్తన మనకు బాగా తెలిసినటువంటి కీర్తన కదా. ఆ 23వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా నా కాపరి అని మాట్లాడతాడు. యెహోవా నా కాపరి అంటాడు. అలా యెహోవా నా కాపరి అని మాట్లాడుతూ ఆయన నిజంగా మన కాపరైతే, ఆయన నాకు కాపరి కనుకనే యెహోవా నా కాపరి కనుక దావీదు గారు మాట్లాడతారు కదా, అది యెహోవా నా కాపరి కాబట్టి చివరిలో 24వ వచనంలో 4వ వచనంలో ఏమంటాడు చూడండి ఒకసారి. 4వ వచనం త్వరగా తీసి కింద చదవండి. 4వ వచనంలో ఆయన నా కాపరి గనక కృపాక్షేమములు అని అన్నాడా? అంటే ఆయన నా కాపరి గనక కృపాక్షేమములు ఏమన్నాడు? నా వెంట నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నేను ధైర్యముగా నివాసము చేసేదను. అక్కడ ఆ కీర్తనలో ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక మాటగా చెప్తాను, దేవుణ్ణి కాపరిగా చేసుకున్నటువంటి దావీదు, బాగా వినండి, దేవుడు కాపరిగా ఉంటే ఆయనే ఏమంటారు ప్రొటెక్టర్, లేకపోతే ఆయన ఒక షెపర్డ్గా గొర్రెల కాపరి అనుకుంటే, ఆయన ఒక కాపరిగా ఉంటే ఎలా ఉంటుంది అని అంటే, నా బ్రతుకు దినములన్నీ కూడా ఏముంటాయన్నాడు? కృపాక్షేమాలు. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే అని అన్నాడు అని అంటే నేను చాలా సేఫ్గా ఉంటాను, చాలా సమృద్ధిగా ఉంటాను. ఎందుకంటే నా కాపరి ఎవరు? యెహోవా గనక. నా కాపరి యెహోవా గనక, నా కాపరి దేవుడు గనక నేను క్షేమంగా ఉంటాను. నాకు తినడానికి ఇబ్బంది ఉండదు, త్రాగేది ఇబ్బంది ఉండదు, కట్టుకునే బట్టలకు ఇబ్బంది ఉండదు, ఏ కొరత నాకు ఉండదయ్యా. కారణం ఏంటంటే యెహోవా ఇప్పుడు నాకు ఎలా ఉన్నాడు? ఆయన కాపరిగా ఉన్నాడు. ఇది గుర్తుంచుకుంటే, అంటే దేవుడు కాపరిగా ఉంటే ఎలా ఉందో, మరి ఇప్పుడు కుటుంబానికి నిన్ను నన్ను ఎలా పెట్టాడు? దేవుడు కాపరిగా పెట్టాడా? ఇప్పుడు దేవుడు మన కుటుంబానికి ఎవరిని కాపరిగా పెట్టాడు? పురుషుడిగా నిన్ను కాపరిగా పెట్టాడు. మరి పురుషుడిగా నిన్ను కాపరిగా పెట్టినప్పుడు మరి నీ కుటుంబానికి కూడా ఏముండాలి అని అంటే, కుటుంబం బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమముతోనే నీ కుటుంబం ఉండాలి. ఎందుకు? నీ కుటుంబానికి నువ్వు కాపరి. ఆ రోజు దేవుడు కాపరిగా ఉన్నప్పుడు బ్రతుకు దినాలన్నింటిలో నేను కృపాక్షేమములు నా వెంట వచ్చును అని దావీదు కీర్తనకారుడు మాట్లాడాడు. అంటే ఒక కాపరి కలిగినటువంటి దావీదు, దేవుని కాపరిగా కలిగినటువంటి దావీదు, ఆయన ఎలా అయితే కృపాక్షేమాలతో చివరి వరకు జీవించాడో ఆ విషయాన్ని ఇప్పుడు మనకెందుకు చెప్తున్నాడు అని అంటే, ఇదిగో నీ కుటుంబానికి నేను కాపరిగా పెట్టాను పురుషుడిగా, భర్తగా. నీ కుటుంబం కూడా ఎలా ఉండాలంటే కృప కలిగిన కుటుంబంగా ఉండాలి, క్షేమం కలిగిన కుటుంబంగా ఉండాలి. అలా ఉందా లేదా నీ కుటుంబం? ఒక్కసారి నిన్ను చూసుకో. చాలామంది భర్తలు సోమరులై, బద్ధకస్తులై, తిండిపోతులై, త్రాగుబోతులై, వదరబోతులై, కుటుంబాన్ని పట్టించుకొనక కుటుంబాన్ని వదిలేస్తే కుటుంబంలో పిల్లలు, భార్య, తల్లి, తండ్రి 3 పూటలు మంచి భోజనం చేయలేక, మరికొంతమంది 2 పూటలకి పరిమితం అయిపోయి, సరైన బట్టలు లేక, ఇంట్లో ఏమీ లేక, అప్పుల పాలైపోయి అనాథలుగా ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది రోధిస్తున్నారో కళ్ళ ముందు చూడండి సమాజంలో. ఎందుకు అలా మారిపోయింది కుటుంబం? కాపరి సరిగా లేడు. ఆ రోజు యెహోవా నా కాపరి, నాకు లేమనేది లేదిక. ఎందుకంటే యెహోవా నా కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఏ భార్య అయినా, ఏ కుటుంబం అయినా కానీ, ఇదిగో నా తండ్రి, నా భర్త నాకు కాపరిగా, మా కుటుంబానికి ఆయన కాపరిగా ఉన్నాడు, మాకు ఏ లోటు లేదు.
ఇదిగో పలానా ఆయన ఏమంటే పలానా పేరు చెప్పి ఏమంటే పలానా ఆయన ఇదిగో మా కుటుంబానికి కాపరి అండి, ఇదిగో నా భర్త అండి, మా కుటుంబానికి ఆయనేనండి. ఈ రోజు వరకు అండి మేము తిండి కోసం అండి ఏ రోజు కూడా బాధపడింది లేదండి, పస్తులు ఉన్నది లేదండి, ఈ రోజు దేనికి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచింది లేదండి, ఎవరిని యాచించింది లేదండి. ఎందుకంటే ఆయన రెక్కల కష్టం అండి, ఆయన చెమట ఓడుస్తున్నాడండి, కష్టపడుతున్నాడండి, ప్రయాసపడుతున్నాడండి, మాకు ఏ లోటు లేకుండా చక్కగా పెంచుతున్నాడు, పోషిస్తున్నాడండి అని ఏ భార్య లేదా ఏ పిల్లలు తమ తండ్రి కోసము తన భర్త కోసం చెప్పుకోగలదు చెప్పండి? అది బాధ్యత. కాపరిగా నీ బాధ్యత అది. అప్పులు చేసి అవమానించబడుతున్న కుటుంబాలు ఎన్ని చూడట్లేదు. అప్పులు ఎందుకు? అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు ఎందుకు చేస్తున్నావు? అప్పులు, ఆ అప్పులకు మరలా వడ్డీలు 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 వడ్డీ, ఆ అప్పుల ఊబిలో నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఏమంటే ఆ అప్పుల ఊబిలో నుంచి బయటికి రాలేక అప్పులు ఎందుకు చేశారంటే గొప్పల కోసం అప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు మన దగ్గర. గొప్పల కోసం. ఏమంటే ఎందుకండి అప్పు అంటే ఏదో ఆరోగ్యం బాగోలేదని సడన్గా, ఆరోగ్యం బాగోలేదు సడన్గా ఏమంటే హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు, బతికించుకోవాలి ఏమంటే పాపనో లేదంటే ఏమంటే కొడుకునో లేకపోతే భర్తనో భార్యనో బతికించుకోవడానికి నువ్వు 10 మంది దగ్గరికి వెళ్ళి అప్పు చేసావంటే పర్వాలేదు. అంతకు మించి ఇంకా దేనికయ్యా అప్పులు? దేనికి చేసావు అప్పులు? తిండి కోసం కూడా నువ్వు అప్పులు చేస్తున్నావు అంటే నువ్వు కష్టపడవా? నువ్వు సంపాదించుకోవా? ఏంటి కూర్చుంటాను, ఒళ్ళు కదలొద్దు, చెమట పట్టొద్దు, ఎండ పడొద్దు, వానలో తడవద్దు, బయటికి వెళ్ళొద్దు, కానీ ఇంట్లో నాకు అన్నీ జరిగిపోవాలంటే ఎలా జరిగిపోతాయి అవన్నీ? ఇది చాలా కుటుంబాలు, ఈవెన్ దో క్రైస్తవ కుటుంబాల గురించి కూడా మాట్లాడతారు కొంతమంది ఉంటారు, అందరు కాదు, కొంతమంది ఉన్నారు. ఇంకెప్పుడు సరి చేసుకుంటే చూస్తుంటే జీవితం అయిపోతుంది కదా. ఏముంది నీ జీవితం ముగిసిన తర్వాత నీ కోసం చెప్పుకోవడానికి నాకు మాటలు ఏముంటాయి చెప్పు? భారీగా ఒకవేళ నీ శవాన్ని కళ్ళ ముందు చూసుకున్నా కానీ కన్నీళ్లు కార్చాలన్నా ఎందుకు వస్తాయి? నువ్వు చేసిన ఏమైనా మంచి పనులు ఉంటాయి కదా. ఏమంటే పిల్లలైనా కానీ నీ కోసం 4 మాటలు చెప్పుకొని ఏమైనా కన్నీళ్ళు రాచాలి అంటే ఏముంది? జీవితం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బతుకున్నంత కాలం ఎందుకు బతుకున్నాడు అనుకుంటూ బతికారే తప్ప ఏమండి ఏం చేశారని కుటుంబం కోసం ఏమీ ఉండదు. అందుకు చెప్తున్నాడు కాపరి ఎలా ఉండాలి అని అంటే, అదిగో యెహోవా కాపరిగా ఉన్నాడు. యెహోవాని కాపరిగా కలిగినటువంటి దావీదు ఏమన్నాడు అని అంటే, ఆయన నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే క్షేమకరమైన పరిస్థితిలో మేము ఉన్నాము, ఎందుకంటే ఆ కాపరి గొప్పవాడు కనుక. అలానే ఈ కుటుంబం. ఒక మాట చూసి ఈ రోజుకి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఈ రోజుకు ముగించేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఇలాంటి వారి కోసమే మాట్లాడుతున్నాడు. బాధ్యతను మరచినటువంటి పురుషుల కొరకు మాట్లాడుతూ తిమోతి మొదటి పత్రిక 5:8లో ఎవడైనను అన్నట్టు చూసారా, ఎవడైనను స్వకీయులను అంటే అర్థం ఏంటి? సొంత వాళ్ళని అర్థం, భార్యను పిల్లలను అని అర్థం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, ఆ పదం చూసారా, విశేషముగా ముందు ఎవరినట? తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా ఏమైపోతాడు? చెడ్డవాడు అన్నాడు. అంటే నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా సంరక్షించుకోలేకపోయినప్పుడు, నీ కుటుంబ అవసరాలను సరిగ్గా తీర్చలేకపోయినప్పుడు, నీ కుటుంబం ఎలా ఉందో నువ్వు పట్టించుకోలేనప్పుడు, వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు, వారికి సరైన బట్ట లేనప్పుడు, పిల్లలు సరైన చదువును చదివించలేకపోతున్నప్పుడు, అలాంటి వారి కొరకు అంటున్నాడు ఆయన, అవిశ్వాసి, లోకంలో క్రీస్తుని ఎరగని ఒక అవిశ్వాసి ఉన్నాడు చూసారా, వాడి కంటే కూడా నువ్వేమైపోతావట? చెడ్డవాడివి. ఇక ఇంతకన్నా దారుణమైనటువంటి మాట ఇంకేం కావాలి చెప్పండి? ఒక్క మాట చాలదా? అందుకు చెప్తున్నాడు, ఒక కాపరి భర్తనగానే యజమాని, నాయకుడు, అధికారి ఇవన్నీ నిజమే, కానీ నాయకుడు అన్నా అధికారి అన్నా ప్రేమతత్వం, ప్రేమను చూపించేటువంటి నాయకుడిగా ఉండాలి తప్ప అధికారాన్ని జులుం చేసేటువంటి వాడిగా కాదు. అది మనం గత 2 వారాలుగా మనం విన్నది. ఈరోజు నాయకుడు అనగానే ఎలాంటి నాయకుడు అంటే కాపరి లాంటి నాయకుడు. కాపరికి ఉన్నటువంటి గుణాలేంటో, ఎందుకు కాపరి అని మనం మాట్లాడుకున్నామో చూసాం. ఏదో దేవుడు ఆయన ఇశ్రాయేలు కాపరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. తండ్రి కాపరి, క్రీస్తు కాపరి, భర్తగా నువ్వు నేను కూడా మన కుటుంబాలకు కాపరులు. నిజంగా ఆయన కాపరైతే ఆ కాపరి ఏం చేశాడు అని అంటే, ఆ కాపరి కలిగినటువంటి దావీదు అన్నాడు, కృపాక్షేమంతో నేను బతికాను అన్నాడు. మరి ఈరోజు నిన్ను దేవుడు కాపరిగా పెట్టాడు, దాని అర్థం ఏంటంటే కాపరి అనబడిన మాట ఆయనకి చెందిన మాట. అది అదే మాటను దేవుడు నీకు నాకు వాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఒరే నన్ను చూడు క్రీస్తుగా, నన్ను చూడు తండ్రిగా, నేను ఎలా అయితే కృపాక్షేమాలతో వారిని కాపాడుకున్నానో నీవు కూడా నీ కుటుంబాన్ని అలానే కాపాడుకోవాలి అని దేవుడు ఒక మాదిరిని మన ముందు ఉంచుతున్నాడు. ఓకే, అయిపోలేదు. నెక్స్ట్ వీక్ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఇప్పటి వరకు మీ పిల్లలతో
మాట్లాడిన, పంచుకున్న ప్రతి మాట వారి మనసులను హత్తుకొని, వారి హృదయాలను కరిగించి, సత్యం వైపుకు వారిని మళ్లించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి. చెప్పబడుతున్న ఈ మాటలను మీ పిల్లలు కేవలము విని విడిచి మరిచిపోయేవారుగా ఉంటే, అది చాలా మోసం అన్న సంగతి వారు గుర్తిరిగి, విన్న వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు కృప చూపించమని వేడుకుంటూ, సంఘములోని కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి. ఏ ఒక్క కుటుంబం క్షేమానికి కరువుకు లోను కాకూడదు. తిండి, బట్ట కలిగిన ఆయన సమృద్ధిగా మీ పిల్లలు ఆనందంగా, సంతోషంగా జీవిస్తూ, మీ పనిలో ఒక్కటిగా, మీ పనిలో ఇంకా ఉన్నతంగా అనేక మందిని మీ వైపుకు నడిపించేటువంటి కుటుంబాలుగా ప్రతి కుటుంబం కూడా మారగలుగునట్లుగా కృప చేయమని వేడుకుంటూ, క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.